అయితే శాంతి అనేది మనశ్శాంతి అనేది మనిషి భౌతికమైన సుఖాల వెంట చేస్తే వస్తుందా? ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్తే వస్తుందా? దేనివల్ల వస్తుంది? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఉద్యోగం వస్తే శాంతి, మంచి పెళ్ళాం వస్తే శాంతి, లేకపోతే మంచి పిల్లలు వస్తే శాంతి, లేకపోతే ఇట్లా అనుకుంటున్నారు. ఏది బంగారం కొంటే శాంతి, లేకపోతే చీరలు కొంటే శాంతి, లేకపోతే ఇంకోటి కొంటే శాంతి, మంచి ఇల్లు కట్టుకుంటే శాంతి. కానీ అన్నీ కట్టుకున్న తర్వాత దాంట్లో ఎవడు శాంతిగా బతకడం లేదు. దీనికి మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికత ప్రభావంతో ఏమన్నా శాంతి వస్తుందా? చాలా ఎంత కావలసినటువంటి సమయోచితమైనటువంటి ప్రశ్న, అందరి మనసులో ఉన్న ప్రశ్న. బంగారం కొంటే శాంతి వస్తుందన్నావు కదా? నో, మనం అనుకుంటున్నాం కానీ బంగారం కొంటే సుఖం వస్తుంది, ఆనందం, ఒకవేళ మనకు క్షణికమైన ఆనందం వస్తుంది. మనం 10 మందికి నాకు ఇది ఉందని చెప్పు ఉండే ఒక అహంకారం రావడానికి దోహదం చేస్తుందేమో కానీ అది శాశ్వతమైనటువంటిది ఇవ్వదు. శాంతి కాదు, శాంతి రాదు. నువ్వు 1000 ఎకరాలు కొను, శాంతి రాదు. నువ్వు చీఫ్ మినిస్టర్గా శాంతి రాదు, ప్రైమ్ మినిస్టర్గా శాంతి రాదు. మనం అంతా అనుకుంటున్నాం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత శక్తివంతుడు, చాలా సమర్థుడు, ధర్మాన్ని ఆచరింపజేస్తూ భారతదేశానికి ఖ్యాతి పెడుతున్నాడు. ఆయనకున్న సమస్యలు, ఆయనకి అందరూ సృష్టిస్తున్న సమస్యలు ఎన్నో మనకు తెలుసా? కాబట్టి ఎవరు కూడా భౌతికమైనటువంటి దాంట్లో శాంతి రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, తర్వాత నేను చెప్తాను. ఒకడు వాళ్ళకేదో ఆస్తి తగాదాలో లేకపోతే ఇంకోటి ఏదో ఉండి వాళ్ళకి ఘర్షణ జరిగి వాళ్ళ ఊళ్ళో, ఇక్కడ కూడా కాదు వాళ్ళ ఊళ్ళో హైదరాబాద్లో ఉన్నాడు. వచ్చాడు అతను, ఇక్కడికి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. ఎవరైతే పొలాల తగాదా ఉందో ఏముందో అతన్ని చంపుదామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి కత్తి తీసుకొని జేబులు పెట్టుకొని రైఫిల్ కూడా చిన్న పిస్టల్ కూడా తీసుకొని బయలుదేరి వస్తున్నాడు. చాలా కోపంగా ఉద్రేకంగా అతన్ని చంపేసేయాలి, అతను మనకు చాలా ఇచ్చేస్తున్నాడు అని వస్తూ రవీంద్ర భారతి దగ్గరికి వచ్చాడు. రవీంద్ర భారతి లోపల శోభారాజు పాట కచేరీ జరుగుతున్నది, బయటికి వినిపించినాయి. అన్నాడు, ఏంటో ఇక్కడ ఇది జరుగుతుంది, వెళ్దాం అనుకొని మళ్ళీ ఎందుకో వినిపించింది, లాగింది. కాసేపు అట్లా ఉండి వెళ్దాం అనుకొని వచ్చి ఆ గేట్ దగ్గర వచ్చాడు. పాడుతున్నది, అదిగో అల్లదిగో శ్రీహరివాసం అని చక్కగా మొదలుపెట్టి వరసాత ఒకటి వినంగానే మళ్ళీ అట్లా అతుక్కుపోయి కుర్చీలో కూర్చున్నాడు. 1 2 3 4 5 ఎందుకు వచ్చాడో, ఇంటి దగ్గర నుంచి ఎందుకు బయలుదేరాడో, ఎవరిని చంపాలనుకొని బయలుదేరాడో ఇవన్నీ మర్చిపోయినాడు. ఆయన కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ఇది అన్నమాచార్యులు తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. మనస్సంతా ఎంతో శాంతిగా వచ్చి ప్రేమ హృదయంలో నుంచి పొంగొచ్చి ఆ భక్తిభావన వచ్చేసి ఆయన మొత్తం అంతా మారిపోయినాడు. అంత చక్కగా పోయి అంత అయిపోయిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అక్కడే డీజీపీ గారు కూడా ఉన్నాడు, పైకి వచ్చి ఆమెకి సన్మానం చేయడానికి. డీజీపీ గారు నేను ఇలా ఫలానా ఈ వ్యక్తిని చంపడానికి అని చెప్పేసి ఇదిగో కత్తి, ఇదిగో రైఫిల్, ఇది పిస్టల్ కూడా తీసుకున్నాను, మీరు నన్ను అరెస్ట్ చేయండి, అంత ఇదిలో వదిలేయండి, నాకు ఇప్పుడు తెలిసింది చాలా పాపం చేశాను నేను అని అంటే, ఆయన నవ్వి శోభారాజు వంక చూసి, లేదు నువ్వేం చేయలేదు కదా, నువ్వేం చేయలేదు, నీలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు రావడానికి కారణం ఏంటో తెలుసా? దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ సంగీతంలో కలిపి నీ మనసులోకి వచ్చేటప్పటికీ నీ మనసును అశాంతిమయమైనటువంటి క్రోధమయమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగతో కూడినటువంటి ఆ మనస్సుని కాస్త ప్రశాంతపరిచింది, కూల్ అయిపోయింది. ప్రేమ తప్పితే నీలో ఇంకేమీ లేదు. నేను అరెస్ట్ చేయటం కాదు, ఇదిగో ఈ దండ వేస్తున్నానని ఆ డీజీపీ గారు ఆ వంక చూస్తే ఆమె మెడలో ఉన్న దండ ఇచ్చింది. ఆ దండ అతనికి వేశాడు. నీకు సమాధానం వచ్చింది అనుకుంటా. అయితే మీరు అలాగే చాలామంది గురువులు మనం ఆధ్యాత్మిక సాధనతో మన మనస్సు విశ్వ మనస్సులో ఏకీకృతం అవ్వాలి అంటారు. ఈ మనస్సు ఎలా విశ్వ మనస్సులో ఏకీకృతం అవుతుంది? దానికి మంత్రం ద్వారా అవుతుందా, యోగం ద్వారా అవుతుందా, లేకపోతే మన ఆలోచన విధానం ద్వారా అవుతుందా, మన బుద్ధి ద్వారా అవుతుందా, ఇది కాకుండా గురువు అనుగ్రహం ద్వారా అవుతుందా? ఇవన్నీ ఒకటే, ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. కానీ
వేరు కాదు, దాని ద్వారా దీని ద్వారా అనగా ఒకళ్ళు అడిగారు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ద్వైతాన్ని అంగీకరిస్తారా, విశిష్టాద్వైతాన్ని అంగీకరిస్తారా, అద్వైతాన్ని అంగీకరిస్తారా, ఏది ఫాలో అవుతారు, అది కూడా ఇంకా వచ్చి ఇంకా ఏది ఫాలో అవుతారు మీరు అని అన్నాడు. ఏది ఫాలో అవుతారు? నేను నవ్వా. నేను నిన్న ఒక ప్రశ్న వేస్తానయ్యా, చెప్తావా అని. అడగండి, మీరే అడుగుతున్నారు ఇందాక నుంచి, నేను అడుగుతానని చెప్పి. నువ్వు ఒక చెట్టు ఉంది, వృక్షం ఉంది, పువ్వును లైక్ చేస్తావా, కాయను లైక్ చేస్తావా, పండును లైక్ చేస్తావా అని అడిగాను. అదేంటి స్వామి అట్లా అడిగారని. చెప్పులే ఏం చేస్తుంది, పువ్వు లేకపోతే కాయ ఎట్లా వస్తుంది, కాయ లేకపోతే పండు ఎట్లా వస్తుంది, పండు లేకపోతే నాకు నోట్లో పెట్టుకోవడానికి ఇదంతా ఎట్లా వస్తుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి కదా ఉన్నది. నువ్వు చెప్పింది కూడా అంతేనయ్యా. ద్వైతము మీద విశిష్టాద్వైతంతో అద్వైత స్థితికి రావాలే కానీ ద్వైతం ఉండాలి, రెండుగా ఉన్నదని అనుకొని భక్తి, దాన్ని విశిష్టాద్వైతం అంటే భక్తితో కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం అన్నది మూడు వేరువేరు కాదు. కర్మ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి కర్మ అంటే భక్తితో చేయాలి. భక్తితో చేసిన కర్మ శాంతియుతమై, ప్రేమమయమై, జ్ఞానం అంతటా ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో కలిసిపోతే నీ వైబ్రేషన్స్, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ విశ్వమానస తరంగాలతో కలిసిపోయి విశ్వమనస్సుతో ఐక్యమైపోతుంది. అదే అద్వైత స్థితి వస్తుంది. అదే ఇందాక నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం. గురువు యొక్క అనుగ్రహమా? గురువు అనుగ్రహం చాలు. గురువు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? మనకు అర్హత ఉంటేనే వస్తుంది. నీకు పరీక్ష పెడుతున్నాడు గురువు. ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకొని సివిల్ సర్వీస్ రాస్తుంటే పరీక్ష పెడతారు. దాంట్లో నువ్వు సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. ఇదంతా గురువు చేసేదే. ఆ గురువే ఇస్తున్నాడు ఆ జ్ఞానం కూడా. గురువు ఏం చేస్తున్నాడు? మన చేత పని చేయిస్తున్నాడు. పని చేయకుండా ఇవ్వడు, ఇస్తాడు. ఎప్పుడు నువ్వు నరేన్లాగా ఉంటే నీ వల్ల సనాధర్మానికి, ప్రపంచానికి మేలు కావలసినటువంటి స్థితి ఉంటే అది తెలిసిన గురువు తనలో దాచి ఉన్నదంతా కూడా నీకు అర్పించి, ఎలాగైతే రామకృష్ణ పరమహంస నరేన్ని వివేకానందగా చేసి ప్రపంచం మొత్తం సనాధర్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడో, ఎటువంటి అవమానాలు చేసినా తొనకని బెనకని ఆ స్థితి ఉందే, ఆ స్థితి గురువు అనుగ్రహిస్తాడు. ఆ స్థితికి రావాలి. అదే శాంతి. ఆ శాంతి లేకపోతే మరి వివేకానంద అమెరికా అంతా కూడా ఏమీ చేతిలో $1 కూడా లేకుండా వెళ్ళినటువంటి వాడు మరి ఆ విధంగా సాధించి ప్రపంచ మత మహాసభలో అసలు ఇన్విటేషన్ లేదు, అలాంటిది సంపాదించి 5 నిమిషాలు కూడా కాదు మాట్లాడింది, ఇంకా తక్కువే. అద్భుతంగా అందరిని ఆకర్షించగలిగాడంటే అది గురుశక్తి. అది శాంతి వల్ల వచ్చింది. అది కర్మ, భక్తి, జ్ఞాన సమ్మిశ్రితమైనటువంటి విశ్వస్త్రీ శక్తి యొక్క గొప్పతనం వల్ల వచ్చింది, ఆశీస్సుల వల్ల వచ్చింది. ఆ విశ్వస్త్రీ శక్తిలో ఈ 3 కలిసి ఉన్నాయి. దత్త జయంతి కాబట్టి రాబోయేది ఇది కూడా జాగ్రత్తగా విను. దత్త అంటే శోధన చేసి ఎవరైతే సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆ శక్తి దత్తమవుతుంది కాబట్టి దత్త అని పేరు వచ్చింది. దత్త అంటే అడాప్షన్. నువ్వు కనుక చక్కగా తీవ్రంగా శోధన చేసి చక్కగా యోగంతో అన్నీ ఒకటే. యోగం అంటే ఏంటంటే ఈ శరీరాన్ని ముందు పాంచభౌతికమైన శరీరం మనకు బేస్. దీన్ని బాగా లేకపోతే మనస్సు నిలవదు. మనస్సు నిలవాలంటే శరీరం కండిషన్లో ఉండాలి. శరీరం పంచభౌతికమైనటువంటిది, సప్తధాతువులతోటి కలిసినటువంటిది. పంచప్రాణాలు మహాప్రాణం కలిసినటువంటివి. వీటన్నిటిని కూడా శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసి పవిత్రం చేసి వాటి మధ్య చక్కగా ఒక కోఆర్డినేషన్ ఉండేట్టు చేయాలి. అప్పుడు మనకేమవుతుందంటే నిలబడుతుంది, మనస్సు నిలబడుతుంది. ఒక దాని మీద ఫోకస్ చేస్తే దాని మీదే ఉంటుంది. ఇదేదో ఆధ్యాత్మికంగా చెబితే మనకు అగమ్యగోచరంగా ఉంటుంది. కానీ ఒక కంప్యూటర్ చేసేటువంటి వాడు, నువ్వే కంప్యూటర్ దగ్గర పెట్టుకొని చేస్తున్నప్పుడు దాని మీదనే మనస్సు పెట్టి ఫోకస్ చేస్తే చేయగలుగుతావు. కానీ మనస్సు అటు ఇటు పోతుంటే ఇక్కడ తప్పులు పోతాయి కదా. ఇది కూడా అంతే. ఫోకసింగ్ ద మైండ్ అనే పర్టిక్యులర్ థింగ్, ఆబ్జెక్ట్ ఈజ్ యోగా. యోగా అంటే వేరే ఏం కాదు. యోగం అంటే అది మనస్సుని మనం ఫోకస్ చేస్తే మనస్సుకు శక్తి పెరుగుతుంది. మనస్సుకు శక్తి పెరిగితే, శక్తి పెరగడం అంటే ఈలో ఉన్నటువంటి మనస్సులో ఉన్న శక్తి
ఆ పవరు, ఆ వైబ్రేషన్స్ వెళ్ళి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దివ్యమైన శక్తి ఉంది, మనసు ఉంది, మనసుతో సంబంధం పెట్టుకుంటుంది. నువ్వు అడిగావైందా వ్యక్తిగతమైన మనస్సు విశ్వ మనస్సుతోటి సంధానం అంటారే ఎట్లాగని, ఇదే విధంగా మనకు ఒక సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ని అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, దీంతో నుంచి నేనే అమెరికాలో ఉన్నాను, నాతో మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నెంబర్ నొక్కుతాను, నెంబర్ కొడితే వచ్చేస్తుంది. నువ్వు మిగతా ఆలోచించడం లేదు కదా. ఆ కనెక్షన్ ఆటోమేటికల్లీ ఉన్నది. ఇక్కడున్న కంపెనీ పైన కాస్మాస్తో కనెక్షన్ పెట్టుకుంది. అక్కడ అమెరికాలో ఉన్న కంపెనీ వాళ్ళతో పైన కాస్మాస్ తోటే కనెక్షన్ పెట్టుకుంది, ఇంటర్నెట్తో, యూనివర్సల్ ఇంటర్నెట్తో. ఆ కంపెనీ దాంతో, ఈ కంపెనీ దీంతో పెట్టుకుంటే, ఈ కంపెనీతో మనం, ఆ కంపెనీతో వాళ్ళు పెట్టుకుంటే డైరెక్ట్గా నెంబర్ కొట్టంగానే వెళ్ళిపోతుంది, ఇమ్మీడియట్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నది, మాట్లాడుతున్నాం. ఇది కూడా అంతే. ఇఫ్ యూ కనెక్ట్ యువర్ మైండ్ విత్ ద యూనివర్సల్ మైండ్, యూ కెన్ టాక్ టు ఎనీ పర్సన్, యూ కెన్ సెండ్ మెసేజ్ టు ఎనీ పర్సన్. ఎట్లాగైతే నీకు ఈమెయిల్ నువ్వు పంపించగలుగుతున్నావు అందరికీ, అందరి నుంచి వచ్చే ఈమెయిల్స్ నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో, అందరి యొక్క వాట్సాప్లో వచ్చేటువంటి లేకపోతే వెబ్సైట్లని ఎట్లా చూడగలుగుతున్నావో, ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మనం కనుక లైవ్ అందించదలుచుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు. కనెక్షన్ పెట్టుకోకపోతే చూడలేరు. దత్తశక్తి అంటే అది. ఈ సృష్టికంతటికి మొట్టమొదట ఉంది బిందు త్రికోణ సంయుక్తం. ఆ బిందువులో ఉన్నది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్యమైనటువంటి విశ్వశ్రీశక్తి. అదే స్త్రీ పవర్, స్త్రీమాత. అది దాంట్లో మొట్టమొదటి సంకల్పం వచ్చింది. సంకల్పం ఈ సృష్టి జరగాలి, విశ్వం ఏర్పడాలని. ఎంబడే జ్ఞానశక్తి వచ్చి, ఎంబడే క్రియాశక్తి వచ్చి, ఎంబడే ఈ సృష్టి అంతా ఒక క్షణాల్లో జరిగిపోయింది. అదే లక్ష్మి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానం అంటే సరస్వతి, క్రియాశక్తి అంటే పార్వతి.